అందరికీ నమస్కారములు. నా పేరు అనగా కొర్ర కమలహాసన్. పాడేరు నియోజకవర్గం, కొత్త పాడేరు గ్రామము, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు పాడేరు నియోజకవర్గానికి సీనియర్ కార్యకర్త. విషయం ఏమిటంటే 5 రోజుల కిందట జరిగినటువంటి ప్రెస్ మీట్లో పాడేరులో ముఖ్యంగా పాడేరు ప్రజానికం కానీ గౌరవనీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, వివిధ హోదాలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా పాడేరు ఇన్ఛార్జ్ అయినటువంటి గంగులయ్య గారు కానీ, ముందుగా మేము విషయం చెప్పదలుచుకుంటున్నాం. విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ అలాగే గంగులయ్య గారికి కానీ మేము వ్యక్తిగత వ్యతిరేకులము కాదు. గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. విషయం ఏమిటంటే 2014 నుంచి 2018 దాకా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజులో జనసేన పార్టీ అంతంత మాత్రాన ఉన్న సమయంలో కూడా ఆ రోజులో ఉన్నటువంటి 10 మంది, ఎవరైతే 10 మంది ఉన్నామో, ఆ 10-15 మంది ఉన్నామో, ఆ రోజుల్లో ఎన్నో ఒడుదుడుకులతో ఎన్నో కష్టాలతో పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన మేము బంటుల్లాగా, పవన్ కళ్యాణ్ గారు అంటే అపారమైన ప్రేమతో, పవన్ కళ్యాణ్ గారు అంటే అపారమైనటువంటి ఒక ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారికి దేవుడిగా కొలిచే మాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో 2014 నుంచి 2018 దాకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. దీనికి సాక్ష్యము 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2015లో నన్ను హైదరాబాద్ పిలిచి, నన్ను కానీ ఇప్పుడున్నటువంటి అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శెట్టి చిరంజీవి గారు కానీ మా ఇద్దరికి మా కష్టాన్ని గుర్తించి వైజాగ్లో ఉన్న సతీష్ గారు ఆచారంలో మాకు హైదరాబాద్ తీసుకెళ్ళి మాకు పరిచయం చేసినటువంటి విషయాలు ఈరోజు తెలియపరచుకుంటున్నాను. అలాగే నేను చేసినటువంటి కార్యక్రమాలు 2014లో నుండి 2018 దాకా ఆ రోజుల్లో ఫ్లెక్సీలు, పాడేరు పాత బస్టాండ్లో ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు మేము ఆ రోజుల్లో ఎంతమంది అయితే సీనియర్ కార్యకర్తలుగా ఉన్నామో, ఇక్కడ ఉన్నటువంటి రమేష్ కావచ్చు, బుజ్జిబాబు కావచ్చు, నేను కావచ్చు, సింహాచలం కావచ్చు, లేదంటే పాడేరు మండల ప్రెసిడెంట్ నందోల మురళీకృష్ణ కావచ్చు, టీవీ రమణ కావచ్చు, ఎందరో కేశవ, గంపరాయ కేశవ, చెట్టి ఆనంద్, కిట్లంగి పద్మ గారు, మేమందరూ కూడా ఆ రోజుల్లో ఎంతో పవన్ కళ్యాణ్ గారు అపారమైన ప్రేమతో ఫ్లెక్సీలు కూడా కట్టించినటువంటి పరిస్థితి. అలాగే పాడేరు హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కోసము మాకున్నటువంటి శక్తి మేరకు అందరం కలిసి రక్తదానం కూడా చేయడం జరిగింది. పాడేరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణులకు మేము ఈరోజు రక్తహీనత ఏజెన్సీలో ఉన్నందున ఆ రోజుల్లో కూడా మేము ప్రత్యేకంగా మేమున్నటువంటి 10-15 మందితో మేము ప్రభుత్వ హాస్పిటల్లో మేము రక్తము కూడా ఆ యొక్క హాస్పిటల్ వారికి మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, కానీ విని ఎరిగినటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం కోసము, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము ప్రజలకు తెలియాలనే దృఢ సంకల్పంతో కోణాలు ఎక్కి 2018 దాకా ఎంతో కష్టపడినాం. అలాగే 2019లో గంగులయ్య గారు పార్టీకి జాయినింగ్ అయ్యారు. సంతోషం. మాకు మంచి నాయకుడు లేనందున ఈ యొక్క నాయకుడు వచ్చినందుకు మేము సంతోషించాం ఆ రోజుల్లో. అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వారు కానీ, గౌరవనీయులు పెద్దలు మనోహర్ గారు లాంటి నాయకులు ఎందరో మహానుభావులు పాడేరుకి వచ్చినప్పుడు కానీ అర్ధరాత్రులు మేము ఫ్లెక్సీలు కట్టిన రోజులు ఉన్నాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ముందుగా మీరు ఆలోచన చేయాలి. మీరంటే అపారమైన ప్రేమతో మేము నా భార్య పిల్లలు కూడా పక్కన పెట్టి, మా కుటుంబాలను పక్కన పెట్టి, మా పనులు పక్కన పెట్టి
మీరంటే ప్రేమ ఆప్యాయత గౌరవంతో మేము గంగులయ్య గారికి సేవ చేసినట్టు రోజులు ఈరోజు గుర్తు చేస్తున్నాం. నిజంగా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరి కష్టము చాలా విలువైనది. ఆ విలువ ఈరోజు నిజంగా లోపించడంలో బాధపడి మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీరంటే అపారమైన ప్రేమ, తల్లైనా తండ్రైనా దైవము సర్వము జీవితం అనే కొలుసుకునే మేము మాలాంటి వారికి ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఇన్ఛార్జి పట్టించుకోకపోతే మా యొక్క బాధ, మా యొక్క ఆవేదన మీకు ఏ రకంగా తెలియాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. విషయం ఏమిటంటే, మీరు ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉన్నదో ఇక్కడ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చి ఉన్నారు. అలాగే అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చిన ఈ సమయమున గిరిజన ప్రాంతంలో మీకు అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు లక్షలాది మంది కార్యకర్తలు నిజంగా ఏ రోజు ఏ పుణ్యము చేసుకున్నారో మహానుభావులు మీరు. ఇక్కడ కార్యకర్తలు అంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి కార్యకర్తలకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఎందుకు గంగులయ్య గారు ఏకతాటికి తీసుకురాలేదు అని మేము జన సైనికులుగా సీనియర్ కార్యకర్తలుగా మేము అడుగుతున్నాం, దీన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే కష్టపడిన కార్యకర్తలకు ఎందుకు దూరం చేస్తున్నావు అని గంగులయ్య మీకు అడుగుతున్నాం. అన్ని రోజులు సర్వము నీకు చేసి ఉన్నాము అయ్యా గంగులయ్య గారు. నిజంగా అనంతగిరిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వర్షము బీభత్సమైన వర్షంలో కూడా తడుచుకుంటూ నువ్వు హాయిగా ఆ దేవరపల్లిలో ఉంటే మేము చాలామంది సీనియర్ కార్యకర్తలుగా తెల్లారి 4 గంటల దాకా అర్ధరాత్రి పోలీసులు ఉన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి అర్ధరాత్రులు ఆ రోడ్ అంతా కూడా నీ ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తున్న సమయంలో ఈ రోజంతా కష్టపడి తెల్లారితే అర్ధరాత్రి దాకా మేము కష్టపడిన రోజులు లేవా? వర్షంలో తడుచుకుంటూ మేము రోజులు లేవా? నాయకులు వచ్చినప్పుడు ఎంతో సేవ, ఎవరు చేయలేనటువంటి సేవ జన సైనిక సీనియర్ కార్యకర్తలుగా మేము చేసుకుంటూ వస్తున్నాం. మర్చిపోయారా? మరి 2014 నుంచి 2018 దాకా మరి ఇల్లుకి పునాది లేకుండా గోడ నిర్మాణం ఎలాగవుతుంది అని మరి గంగులయ్య మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ఆన్సర్ చెప్పాలి. మరి 2014 నుంచి 2018 దాకా మాలాంటి సీనియర్ కార్యకర్తలు ఎంతోమంది కష్టపడి ఉన్నాం కదా, మీకు సేవ చేసి ఉన్నాం కదా, మీ అడుగు జాడలు మేము నడుచుకున్నాం కదా, మాకు ఎంతవరకు మీరు న్యాయం చేసి ఉన్నారు? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం, గంగులయ్య గారిని ప్రశ్నిస్తున్నాం. మేము సేవ చేసి ఉన్నామో లేదో నీకు అంతరాత్మగా తెలియాలి. కాబట్టి దయచేసి గంగులయ్య గారు, మీకు మీ వ్యక్తిగతంగా మేమైతే మీకు మేము చెప్పటం లేదు, కానీ మీరు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక పదవిని సక్రమంగా చేయలేనందున మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఈ గిరిజన ప్రాంతంలో ఎక్కడ ఏమైపోతుందో అనే భయముతో మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు ఇటు పవన్ కళ్యాణ్ గారికి తెలియడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త దీని అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతకై శ్రమించాలి. కాబట్టి ఇకపైన గంగులయ్య గారు మీరు తెలుసుకొని పార్టీ కార్యకర్తకు సముచిత గౌరవం, ప్రేమ, ఆప్యాయత చూపించడానికి పూర్తిగా మీపై ఉన్నది. అలాగే ఈ యొక్క సమస్యపై పెద్దలు గౌరవనీయులు మా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని మాకు కూడా ఇక్కడ చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేసే విధంగా మీరు మాకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.